హలో అందరికీ. ఈరోజు మా అక్క వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అని చెప్పాను కదా, చిన్నగా 5గురితో భోజనాలు పెట్టుకుంటాం కదా, సో అలా అయితే చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ కూడా మా అక్క వాళ్ళే చేశారు. బెల్లం గారెలు కానీ, బూరెలు కానీ, పొంగడాలు కానీ, అండ్ రసం కానీ, పులిహోర కానీ, బిర్యానీ, ఇవన్నీ కూడా. ఇంకా మా బావగారు వాళ్ళు అరటిగల్లలు, పూలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేసారు. ఒక పక్క మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. వాళ్ళ అమ్మమ్మలు, పెద్దమ్మలు, నానమ్మలు అందరూ కలిసి అయితే రెడీ చేస్తున్నారు. ఎనీవేస్ చాలా హ్యాపీగా అనిపించింది. మా అత్తయ్యకి తెలిసిన వాళ్ళు కూడా మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడారు. యాక్చువల్లీ దీనికి ఓనీ ఫంక్షన్ అయితే చేయించలేదని చెప్పేసి ఆ రోజు ఇంకా మేనమామతో ఓనీ ఫంక్షన్ అయితే చేయించేశారు. అది కూడా వేసేశారు. ఇంకా మెచ్యూర్ ఫంక్షన్ వచ్చేసి సెకండ్ ఫంక్షన్ కదా చేసుకుంటారంట. ఇంకా ఫైనల్లో ఒక 5గురికి తాంబూలాలు కూడా ఇచ్చేస్తున్నారు. అలా సరదాగా సాగింది. ఇంకా తర్వాత ఏదైతే సెట్ మీద ఓనీ ఉందో అది కూడా చేంజ్ చేశారు. ఇంకా మా అక్క వాళ్ళు, మా బావగారు వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫొటోస్ అవి తీపించుకున్నారు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వీళ్ళ ఇంటి దగ్గర 2 days టైం స్పెండ్ చేయడం. నాకు కూడా రిలేషన్షిప్స్ అనేవి చాలా మట్టుకు తెలిసాయి. ఇంకా మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళతో నేను కూడా వేసేసాను. మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ తను. సో నా పెళ్ళిలో కూడా చాలా మంచిగా అయితే హెల్ప్ చేశారు. చాలా మంచిగా అన్నింటికి ముందు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అలా సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మా అక్క వాళ్ళ ఆడపడుచులు అంట వీళ్ళందరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీశాను. ఈలోపు 5గురికి పేరెంట్ వాళ్ళకి భోజనాలు పెడతారు కదా, అవి కూడా రెడీ చేస్తున్నారు. నేను తీసుకెళ్ళిన స్వీట్ కూడా ఆకుల మీద అయితే వేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా అక్క వాళ్ళు, మా బావగారు వాళ్ళు వీళ్ళందరూ కలిసి వేస్తున్నారు. ఇంకా పెళ్లి కూతురు అయితే ఇవ్వాలి కదా, ఎవరైతే మిష్యూర్ అయిన అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయి ఆకులో వేసిస్తే మిగతాదంతా ప్రాసెస్ జరుగుతుంది కదా. ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుంది. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా? అయితే తప్పకుండా కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసేయండి. ఇంకా ఫ్యామిలీ అందరూ ఒకేసారి కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా లేచారు. ఇంకా పాపనైతే అసలు ఎక్కడ కూడా వదలలేదు. అంత మంచిగా అయితే ట్రీట్ చేశారు. ఇంకా నేను కూడా ఫైనల్లీ బిర్యానీ అయితే తినేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వెజ్ వాళ్ళకి ములక్కాడ జీడిపప్పు కర్రీ, సాంబార్ కూడా ఉంది. ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ అండ్ అలానే ఫిష్ కూడా. పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ కూడా తినేసారు లాస్ట్లో. ఇంకా సరదాగా అలా కూర్చుని ముచ్చట్లో పెట్టుకున్నాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేసి, చెప్పాను కదా ఇందాక చేసినవన్నీ చేసేయండి. వీళ్ళిద్దరూ బామ్మర్దులు అవుతారు. ఇంకా అలా సరదాగా సాగుతూ అలా టైం పాస్ అయితే అయిపోయింది. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.